వచ్చేసేవద్దు మీ అడవి మనుషుల్ని తెంపుకొని అడవిలోకి తెంగపోతున్నాం మీ అందరినీ. అడవిలో మనం కొండల మధ్యలో వాటర్ ఫాల్స్ అంటామావా, పోతాం చూద్దాం ఎట్టుంటుందో. ఇది వచ్చే అగ్నిగల్గా అయితే వచ్చేసాం. రాత్రి అంతా పడుకొని మళ్ళీ ఇప్పుడే లేచామావా. ఇటు చూసారా వ్యూ ఎట్టుందో, కొండ చూసారా. ఇప్పుడు ఈ కొండ మధ్యలో మనం పడవ షికారికి పోతా ఉన్నాం మావా. ఇల్లే మన స్వామి बोट शिकार एवला सोलु सावे और चैनल जेडाजी नगर यूट्यूब चैनल सोल बोटिंग हाय सोलु हाय बोटिंग வந்து 4 பேத்துக்கு 1500 ரூபாய் गवर्नमेंट பிரைஸ் 4 మనుషులకి 1500 1500 1500 1500 ఎక్కడి నుంచి ఎట్ట తీసుకుపోతారు ఇక్కడ నుంచి తీసుకొని పోయి కర్ణాటక బార్డర్ దాకా తీసుకొని పోయి సెంట్రల్ సింపల్స్ అని ఉంటాయి ఆడ ఉత్త మీరు స్నానం గినం చేసి ఇక్కడ నుంచి కర్ణాటక బార్డర్ దాకా తీసుకుపోయి అక్కడి నుంచి తీసుకొని వస్తారంట బావా. ఒక నలుగురు మనుషులకి 1500 అంట గవర్నమెంట్ కానీ రేట్లు పెట్టేసాయంట. అవి మసాజ్ మావా మసాజ్ వచ్చి హెడ్ షోల్డర్స్ చేస్తే 300 వస్తుంది. ఫుల్ బాడీ మసాజ్ 600 వస్తుంది. గవర్నమెంట్ ప్రైస్ గవర్నమెంట్ ఇక్కడ ఎంత అని ప్రైస్ డిసైడ్ చేసింది. ఫుల్ బాడీ మసాజ్ అయితే 1500 అంట. ఓన్లీ హెడ్ మసాజ్ వచ్చేసి 300 అంట. మనం అక్కడికి వెళ్ళి ఎట్టుంటుందో చూద్దాం మావా. ఇక్కడైతే మనం ఇక్కడ మార్కెట్ కి పోయేసి చేపలు ఉన్నాయి మావా. చేపల్ని చూపిస్తే ఓన్లీ కూర వండేసి ఫ్రై చేసేసి రైస్ ఇస్తారంట. ఇంత రేట్ అని చెప్పేసి ఇప్పుడే మాట్లాడుతా ఉన్నాం. మన టీమ్ తో డిస్కషన్ చేసి చెప్తాము వీళ్ళకి. 1 నిమిషం అక్క వాళ్ళు ఉండొచ్చు. అక్కడ పోతున్నావు నువ్వు కానా బార్డర్కి ఫిష్ ఫ్రై అయితే వారే చేసిస్తారు. 4 ఫిష్ 3 రూపాయలు 100 రూపాయలు. భోజనం ఏం చికాదు. భోజనం కావాలంటే చేసేసుకో. ఎంత పడుతుంది నాడు బాడీ మసాజ్ మనకి? బాడీ మసాజ్ ఎటు షోల్డర్ చేసేస్తే 300. ఫుడ్ చేప దొరికి మందు దొరకద్దా? ఇప్పుడు బోటింగ్ పోతావు కదా మందు మాకు అలవాటు లేదు కానీ అందరు తిరగాలి. మనకి కర్ణాటక బార్డర్ అంటే అటు పక్కన తీసుకోపోతారా? అక్కడే ఆ కానా బార్డర్ నుంచి పైన పిలిచి పోయి వీరప్పన్ ఎక్కడ ఉన్నాడు? లేడు. వీరప్పన్ నల్ల మనిషినా? మంచి మనిషి. హెడ్ మసాజ్ కి ఏదవా బాయ్ నా ఇటు పొన్న ఉందా బావా. హెడ్ మసాజ్ కి బాడీ మసాజ్ కి తీసుకున్నాం బావా. ఇప్పుడు మనం అందరూ వెళ్ళేసి కర్ణాటక బార్డర్లో మునిగి మసాజ్ చేయించుకొని సూపర్ గా ఉండాలా. ఆ వీడియో ఇప్పుడు ఎత్తవదు. అక్కడ నీకు వీడియో ఎత్తుకో. ఇక్కడ భోజనం బాగుంటా ఎంత చేసుకో. ఇక్కడ భోజనం చేసి నువ్వు బడి ఎంత ఎవరా ఇచ్చారు అక్కడ పోతుందో మనం చేపలు చూసి మాట్లాడినా చేపలు మన్నే చూసి ఎత్తివాళ్ళ మాకు ఎట్లా బాగదా. మనం మార్కెట్ లో చేప చూడడానికి పోతున్నాం. మధ్యాహ్నం కూడికి ఓన్లే వడ్డీ ఇచ్చేస్తారంట. ఇంతని ఇచ్చేస్తే మనకి దేనికి రిస్క్ అని చెప్పేసి వచ్చినప్పుడల్లా బయట ఫుడ్ మావా. 3 రోజులు ఉన్నారా అవలా సావి. నువ్వు 3 రోజుల నుంచి బయట ఫుడ్ మావా తిని బెజార్ వచ్చేస్తా ఉంది. మన వాళ్ళు కానీ డీలా అయిపోయి ఉన్నారు. గొర్రెల్స్ పెద్ద గొర్రె చిన్న గొర్రె తిరిగి చూసారా. ఇప్పుడైతే మనం అక్కడ బాడీ మసాజ్ చేసుకుంటాం కదా మావా. అక్కడ మనం గుడ్డలు పాడైపోతాయంట. అందుకని ఇక్కడ గుడ్డలు తీసుకుంటా ఉన్నాం మనం. ఏ టీషర్ట్ అయినా 100 రూపాయలు, ఏదైనా 100 రూపీస్ ఏమావా. అదే తీసుకొని దీని మీద మసాజ్ చేసుకుందాం అని చెప్పేసి. ఇక్కడ టీషర్ట్లు అయితే సూపర్ గా ఉన్నాయి మావా. మామూలుగా ఇవి అయితే మనకి నెల్లూరులో చాలా కాస్ట్ దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి 100 రూపాయలే మావా. ఇద్దాం మావా వచ్చేసాం. ఎంట్రన్స్ కాడికి వచ్చేసాం. ఇటు పోవాలి మనం. ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ మార్నింగ్ చాలా మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాని దాటుకొని పోవాలా. ఇట్లా నేరుగా పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు బావా. ఎంత మా నోటి చెరుకులు తీసుకొని సావి తీసుకొని ఇద్దాం మావా. ఇక్కడికి వచ్చేసాం కౌంటర్ కాడ. వంశీ కౌంటర్ కాడ చూడండి మా తీసుకుందాం. ఉన్నారు నా బోటుగా. ఎన్ని బోట్లలో తీసుకోపోతారు మమ్మల్ని?
ఆడి నుంచి వచ్చేసారు ఫోన్ పే కొడతా కాశ్ కొడు ఏంది వాళ్ళు చెప్పు వీళ్ళనే రాబావా ఏం చెప్తారా 3000 బిల్లు తీయాలి ఆడ వెయిట్ చేసేదని కాసు వద్దంట అలా తీత లేదంటే వెయిట్ చేసేదని తనియా ఇవ్వాలంట ఆయన అదేదో చెప్పా అందునంతా 2 బిల్లు ఆయన ఏం చెప్పండి అక్కడ మసాజ్ చేసుకుని చాలా రావాలి కదా ఇప్పుడు 1.5 hour టైం ఇచ్చినారు అక్కడ పోయి మసాజ్ చేసేది 3 hours అయ్యి ఇప్పుడు 2 బిల్లు తీసుకుంటా టైమింగ్ వెయిటింగ్ అంతా ఏం లేదు అక్కడ నువ్వు టైం ఏమి పే చేసేది వద్దానా ఇక్కడ 2 బిల్లు లేదంటే ఈ 2 బిల్స్ ఇస్తావు కదా ఇప్పుడు 500 ఎక్స్ట్రా ఇచ్చితో కూడా ఇంకో 1000 వరకు అడుగుతారు వెయిటింగ్ ఆడా లోపల టైమింగ్ మసాజ్ కి డబ్బులు ఏమలే मसाज की सेपरेट ना वो भी हाथन कहते हैं 3000 दिए तो कितना खोते थे वन डे पूरा ओरिजिनल ना எப்படினா உங்களுக்கு 3 hours 4 hours ஆயிரும் அந்த டைமிங் எக்ஸ்ட்ரா பணம் கேட்க மாட்டாங்க 2 பில் எடுத்துட்டா இல்ல இந்த அடிஷனல் பில் ஒரு 500 இது ஒரு 1500 2000 போனா எக்ஸ்ட்ரா ஒரு 1000 அவரே கேட்பாரு ரெண்டு ஒண்ணுதான் ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి 5 మంది ఒక బోట్ లో వచ్చేసి నలుగురే పోతారంట నలుగురికి వచ్చేసి 1500 అంట ఒక మనిషికి అయినా కానీ 1500 కట్టాల్సిందే అంట అక్కడ వెయిటింగ్ ఛార్జ్ చేస్తారు ఇంకేం తీసుకో హోందో కైకు తీసుకోమన్నాను మావా తీసుకుంటున్నాం మావా ఇంక మనం ఏం చేస్తాం వచ్చింది ఎంజాయ్ చేయడం కాబట్టి ఎంజాయ్ చేయాలా తప్పదు ఇంకా వానా ఇప్పుడు మన నలుగురు మనుషులకి 1500 తీసుకున్నారు కదా మీకు డబ్బులు ఎట్టా బోటుకి తీసుకోపోతారు మీకు ఎంత వస్తుంది దాంట్లో మాకన్నా ఏమి రాదు మీకు డబ్బులు మసాజ్ మట్టున మాది దీంట్లో రావా దీంట్లో ఏమి లేదు అది వారి బిజినెస్ మసాజ్ మా బిజినెస్ అంతే అది సపరేట్ ఇది సపరేట్ ఇది ఇది కుకింగ్ కూడా సపరేట్ కుకింగ్ సపరేట్ ఓకే అంతా సపరేట్ సపరేట్ అన్న ఇప్పుడు మా బిజినెస్ మసాజ్ బిజినెస్ బోట్ మనం అంతా నేను బోట్ వెళ్తాను చెప్పి పంపిస్తాను ఫుల్ సాటిస్ఫాక్షన్ గా రావాల నువ్వు ఓకే బోట్లో నువ్వు రావా బోట్లో నా రాను ప్రాణం పోయినా కానీ బోటు విలువ మాత్రం తగ్గదు మచ్చి లేదు పక్కన రావాలి రూప్ చంద్ చూడరే బావు రూప్ చందే కదా అదే రూప్ చంద్ కదా అదేంద్ర అదే అది కానీ రూప్ చందే లాగా పెద్దది కోడివా అదే కోడివా అంట బావా ఇది మనం ఇవే చేపలు పడ్డాను కోసం ఎవరా కేజీ ఎంత మీన్ ఎవరా 170 170 1 kg மீன் 5 பேர் எவ்வளோ 2 கிலோ மீன் 1 kg ரைஸ்ங்களா 1 kg ரைஸ் ரசம் வேணுங்களா ரசம் சாப்பாடு மசாலா ஐட்டம் விரவு பாத்திரம் சேர்க்கல ஃப்ரை கிரேவி அதான் ஃப்ரை ரெண்டு கேஜி தரனா ஓகே ஃப்ரை பண்ணி கொடுத்தறேன் 1 kg ரைஸ் வச்சு கொடுத்துறேன் இது ரசம் வச்சு கொடுத்துறேன் மசாலா ஐட்டம் விரவு பாத்திரம் செய்யற கூலி எல்லாமே சேர்த்து எனக்கு 1000 ரூபாய் 1000 rupees எல்லாமே అనితు వీరే వేస్తున్నారు రైస్ எல்லாமே என்னது చేపలు மட்டும் మీది చేపలు అంతా వారే చేసి ఇస్తారు இது மட்டும் தான் உங்களுக்கு மீதி பூரா என்னது வந்து நீட்டா குளிச்சிட்டு மசாஜ் பண்ணிட்டு வந்து குளிச்சு మాట్లాడరా రా ఇట్రా తమిళ దేశం ఎలా కొడతావు 700 మాట్లాడు దేని చేద్దాం 700 கொடுக்குறாங்க 300 லாபம் ஒரு நானே எல்லாம் வாங்கி போட்டு செய்யணும்ல நானும் மசாலா ஐட்டம் எல்லாம் கடையில வாங்கி செய்யணும் ஒரு கட்டு வரை 200 ரூபாய் விக்குது நான் ஒரு கட்டு வரை வாங்கணும் மசாலா లేకపోతే మనం ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోదాం வயித்துக்கு குறையாத டேஸ்ட் சூப்பரா செஞ்சு கொடுப்பேன் டேஸ்ட்டுக்குள்ள எந்த குறையும் చట్నీ தக்காளி சட்னி தான என்ன చట్నీ நம்பர் சொல்றேன் பாருங்க ஏ க்ளீனிங்க்கு அப்படியே வாங்கி சேர்த்தி போட்டுறேன் నత్తిలి మీన్ இல்ல నత్తిలి ఇంకా అద మార్కెట్ లో இல்ல நான் காலையிலேயே
ఖాళీ లేవు. అదంతా ఇక్కడ పెట్టేది సిక్కాదు ఫ్రెష్ మీన్ కదా పొద్దునే ఖాళీ అయిపోయింది. నచ్చలే ఏదో అందరు డైలీ చేయడం. బావా మనం అయితే ఈ చేప తీసుకున్నాము, ఫ్రై ఫిష్ అవన్నీ తీసుకుని మనం వెళ్ళి తిరిగి వచ్చేసే లోపల అక్క రెడీ చేసి వచ్చేస్తుంది ఇక్కడ. మీరు గారు వచ్చినప్పుడు అక్క అలా పేరేండి అక్క? పూంగోడి అక్క కాడికి వచ్చి తీసుకోండి. ఓకే అక్క బావా ఏడా మనం చేపలు అయితే కటింగ్ చెప్పడానికి వచ్చాం బావా. బా వచ్చాను తంబుదానా బా ఏరే ఖారాసా ఇది మా తినాల్సింది తంబ ಎಲ್ಲಿ ಮಚ್ಚ ನಾ இந்த மீன் எங்க இருக்கனா அந்த மீன் எங்க இருக்கு? இந்த மீனா கடையில தான் பார்க்கணும். வேணுங்களா? ஆமா ஓவி நீங்க அவ்வளவு இதா கிடைக்காது, கொஞ்சம் ரேர் இதெல்லாம் வேற అందు చూద్దాం ఏడాది దొరకద్దాం. పొద్దున్నే 6 o'clock వచ్చింది ఉండు ఫ్రెష్ మీన్. అది అంతా ఇక్కడ పెట్టేది, ఇదంతా డ్యామ్ మీన్ అట్లా ఉండేది. ఇక్కడ ఆడ దొరకట్లేదా తినడానికి? లోపల 6 ఉంది, బోటింగ్ పోతారు కదా. ఇది మా తంబు. 1 నిమిషం ఫోటో తంబు బొమ్మడాయలు బావా, బొమ్మడాయలు చేప గారిని చూపిస్తున్నావా? బొమ్మడాయలు అబ్బా అదే మైక్ है इधर सब्जी है बस बाहर खाना खा माइक रखो तो दिया नहीं ले रखते ले हमें एडिट करने का अदे वाह अभी వచ్చేసే చూడు लाइव जाके అది జాకెట్ వేసుకో, జాకెట్ కదా దానిలో సేఫ్టీకి వేసుకో. పడవ తిరిగి పడిపో. ఏం చెప్పావా? మిమ్మల్ని మంచిగా ఇద్దామా అయినా మన డ్రైవరు కథక్కని డీల్ చేస్తాడు బావా. పడవ తీసుకొని తెడ్డు తీసుకొని రెడీగా ఉన్నాడు. పోతా ఉంటాం బావా. రే షార్ట్ కాడే రగ్దాలు హీరో అందరు ఉన్నారు బావా. ఇలా तू शॉट हमारे में रख सब्जी ना को लगता है मेरे तो लगता है मैं शॉट गांड में रीच है रख बाबा पानी में का इंदा बाबा अंदर वाला के वाला हम गाड़ी फोटो लेंगे वस्ता टैग पे बाबा తెడ్డేసుకొని పోతా ఉన్నాం. పని అవుతుంది ఫోన్ వదలుతా ఉన్నాయి బావ. ఐఫోన్ అని చెప్పేసి నీళ్ళల్లో వదలుతా ఉన్నాడు. తెలుగులో కొట్టు అంతా. ఆహా రింగ్ నక్కు కాయ రింగ్ ఇద్దామా. పడవ దమ్మని పోతా ఉంది. అన్నా నిలబడొచ్చా? నిలబడొచ్చు. ఒకరా వాటర్ మావా మావా. చాలా హాయిగా ఉంది పొలంలో. అట్ట నీళ్ళు వేసుకుంటా మేము వీళ్ళ మీద పోవాలా. నీట్ గా మనం ఉండి ఎంజాయ్ చేసి చేప చెప్పుకున్నాం, చేప తినేసి బాగా నీట్ గా నెల్లూరులో వదిలేస్తాడు. నీట్ గా పడుకున్నాం. ఇద్దో వాళ్ళని చూడు, వాళ్ళేనా చెట్టు గుర్రంలో దిగుతా ఉన్నాడా? फोटो शूट है नहीं यहाँ तक खींचा
అన్నా ఓకే నువ్వు అట్ట చేస్తావా ఉంటా నేను వెళ్ళి వీడియో తీస్తా ఉండు ఎక్కువ బ్యాగ్ తీసుకో మావా ఇటు దిగేసి మనం ఒక 5 నిమిషాలు నడవాలంట తర్వాత మమ్మల్ని వేరే దగ్గర తీసుకోపోతారు మావా 10 వాటర్ బాల్ చూడు మావా ఎత్తుందో காலேஜ் एक दो फोटो काढाल बिगी சொல்ல புஷ்பா மூவி எங்க இருக்கேனா இங்க தான் எடுத்தது இங்க தானா ஷிகாவத் சார் சீன் ஷிகாவத் சீன்ல அந்த ஃபயர் பண்ணி సాపరారు இல்லையா அந்த ఫ్రెండ్ చెప్తాం కదా ఇక్కడేనా ఈడనే ఈ మధ్యలే ఆ సెట్ వరకు అది ఉఠావాలి సెట్టింగ్ చేసి బైక్ పోతుంది కదా ఈ రూట్ అనే బైక్ పోయేది ఈ రూట్ లో పహాడిగల ఫైర్ వేసింది ఆపోజిట్ సెట్టింగ్ కట్టే పహాడికి నమ్మదు మా ఇక్కడే అంట బావ పుష్ప మూవీ కొండలాగా తయారు చేసి సెట్ చేసింది అప్పుడు ఎవరు రారా ఈవినింగ్ టైం షూటింగ్ అన్నా హషే బట్ తూ బడా నవ హీరో బులా జగ బెస్ట్ ఇద్దాం మావా పోమాగరా మనం అయితే ఇప్పుడు పోతున్నాం మావా రే ఒక ఫోటో తీ బావా అడే బా ఇట్లా మనం తీసుకున్నాం రే ఫోటో కాడరే సెల్ఫీ వాంగట బా సముద్రం పడతా ఉండేదా మా పుష్ప షూటింగ్ జరిగింది ఇక్కడే అంట మావా ఆ కమ్ములు ఉన్నాయి కదా అదే ఈ రోడ్డు మీదే అల్లు అర్జున్ బుల్లెట్ బండి వేసుకొని పోయింది ఇదంతా వ్యూ చూసారు మావా సూపర్ గా ఉంది ఇప్పుడు మనం పైన నుంచి చూద్దాం మావా వ్యూ లొకేషన్ అయితే సూపర్ గా ఉంది మావా ఇందాక మా పోతా ఉన్నాం ఇదే అన్న ఇద్దామా అదే మా మన పడవ దిగుతా ఉంది కిందకి లైఫ్ వెళ్తేనే మనం ఇద్దామావా పడవలు ఆడ ల్యాండ్ అవుతా ఉంటాయి అది మా స్పాట్ ఎక్కతున్నారు చూసారా ఇక్కడ ఎక్కాలన్నమాట మళ్ళీ మనం నిదానంగా దిగడం రండి మన అన్న ఏడే ఎంగ ఇருக்கு அந்த அங்கத సింగమలై వచ్చేసాడు ఆయనే సింగమలై అసలు పడ తీసుకో కాసేపు మేము ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉంటాము చూసుకోండి మమ్మల్ని చూసుకో ఆయన హ్యాండ్ ఓవర్ లోనే మా ఉండేది పడ దుమ్మని లేపుతాడు మావా तारीचे पाणी आहे सका చూడండి మావా అది మొత్తం సవకలతో అల్లింది దాంతో అంతమంది ఉంటారండి మన పడవ రాని అద్దరా అదే మన పడవ సింగమల ఇదే అది चल बाबा चल हल्का चढ़ रहा
ఇద్దామావా మన పడవలో వచ్చేసాం. रे बैग में डाले जोब में डाल लेगा डरा वाला है बैग में डाले जोब में डाले बैग में डाल पहला నువ్వు ఆడ తీసుకోకుండా టీ షర్ట్ వేసుకోకుండా గబాన్ వేసుకోవాలా ఆడే ఆ వ్యూ చూడండి. मैं काम करूँ जो मैं तू कैसे देगा वैसे रखो దమ్మవా. ఈ కొండలు చూసారా? ఈ కొండల్ని తవ్వుకొని వచ్చిందంటే చాలా సబ్జెక్ట్ ఇది. సూపర్ ఉంది బావా. नक्कल है भाई ठंडा तो मैं तुम्हारा राज ऊपर है పిండి అవి తెచ్చుంటే చేపలని పొట్టుండే వాళ్ళం కదా బావా. వెళ్ళాను నాకు 30 బావా. ఆయన అయితే చేప కుట్టి గేలానికి పడవ వేసేసాడు అనమాట. అది ఎప్పుడు పడద్దో తెలియదు. చేప పడద్దు అయితే సత్తని లేపుకొని వెళ్ళిపోద్ది. కొండ ప్రాంతాల్లో ఎన్ని చేపలు ఉంటాయి మా వాడా. బావా వాటర్ ఫాల్స్ కాడికి పోతున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి బావా ఎంత హాయిగా ఉందో. మొత్తం ఫోన్ గడ్డి పగలే బాగా చందరు కాదు. అందరు ఫోన్లు చేతిలో పట్టుకున్నారు. చెప్పకుండా తిప్పమని చెప్పమాట पानी देख कैसा फास्ट आते हैं अंदर रख ले फोन है हाथ अंदर रख ले एकदम 5 వాటర్ ఫాల్స్ అంట 1 2 3 4 అన్న 4 ఉన్నాయి ఇంకో దేవరా తెలిసిపోతా దిప్పుడా అది చెప్తే నేను అదే पकड़े पकड़े शॉट बोले ना मैं शॉट डाल देंगे डाल तो अब मैं ये भी कर डाल तो भाई वाटर हां पानी नहीं मिलेगा पड़ता डाल तो बाबा यार तो का लेगा नहीं ना ले भाई वाटर पकड़ ले एक वाला वाह मैं क्या रखला पढ़ो में जे रंग फिलहाल ए हंगम गिराते हैं नसरा पता भाई कल गिराते नहीं बोल देना तो साला मैं क्या लगा మాకు రంగలు రాటమే ఎత్తండ్రా నేనా ఏంది మొగోడని అనిపించుకోడానికి రంగ రాటం కదా ఇప్పుడు అయ్యప్ప ఏ చాట్ కాటా రంగ ఐలాండే ఉంది ఐలాండ్ దివి దివి దివిలో పోతున్నా ఫ్రెండ్స్ ఐలాండ్ లోకి అంటే హాలో चप्पल के आईना काम देखो जरा हां मैं डाल ले मेरा हाथ से ऑन में लाइट्स दिखती है देखो हाथ मुझे बात करता है ना मुझे आ गया नहीं क्या मिडिल इधर बाबा మాట్లాడు పీచాంగ बैठा ఇలాగ దుక్కుదా ఏ అప్లై అవుతా మనం ఇప్పుడు మనం అంతా పోతా ఉన్నాం ఐలాండ్ కి బెంగళూరు రావణ ప్లేస్ రావణ ప్లేస్ అయితే ఇది నేను మాట్లాడతా రావణ దిఖాతే मेरे आप समझ आएगा
అన్న రావణ్ ప్లేస్ అంటే ఎన్నానా ఏం చేసేవాడు ఇక్కడ రావణ మూవీలో జంపింగ్ సీన్ ఉంది కదా ఇక్కడే చేసింది మావ చేపలు పడతా ఉన్నా అదిరా విలన్ లో హీరోయిన్ పడుతుంది కదా మావా విలన్ లో హీరోయిన్ పై నుంచి వాటర్ ఫాల్స్ లో పడుతుంది కదా మావా ఇది ఆ సీన్ ఇక్కడ నుంచి దూకింది అనమాట ఐశ్వర్య రాయ్ విక్రమ్ పిక్చర్ రోజా మూవీ ఇట్రా 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 చెప్తా అన్నతో డీల్ చేస్తా என்ன இப்படி சொல்லலாம் என்ன மூவினா இப்போ ரோஜா மூவி சின்ன சின்ன பாட்டு வருது இல்லையா இதெல்லாம் చిన్న చిన్న మూవీ మూవీ చిన్న చిన్న సాంగ్స్ అన్ని ఈడే ఎడిట్ చేశారంట ఈ కొండల మధ్యలో ఇక్కడ చాలా పెద్ద చేపలు ఉంటాలా ఉంది చేపలు ఉంది నీలపాము ఉంది అవును కట్ల రోగు అన్ని ఫిష్ ఉంది లోపలే కర్ణాటక బార్డర్ మన సైడ్ తమిళనాడు సైడ్ డౌన్ పోనేలో అన్ని కర్ణాటక బార్డర్ ఇది కర్ణాటక బార్డర్ అవును ఆ కొండల్లో కర్ణాటక మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో తమిళనాడు రైట్ సైడ్ బావా ఇక్కడ చూసారా ఇక్కడ రైట్ సైడ్ కొండలు వచ్చేసి కర్ణాటక బార్డర్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి తమిళనాడు బార్డర్ మధ్యలో వాటర్ ఫాల్స్ లో ఉన్నాం మనం నీళ్ళు కావేరి నీళ్ళు కావేరి వాటర్ అన్ని కావేరి నీళ్ళని కావేరి నది ఇది అవును కావేరి వాటర్ చాలా చేయబట్టి ఏం కాదు కదా ఏం తొందరలేదు సేవేసని ఈత కొట్టుతున్నారు ఈత కాదు అప్పక ఐలాండ్ ఉంది మధ్యలో ఒక 3 feet 4 feet ఉంది చాలా చేసేంట్ గా మంచి ప్లేస్ ఆడ చిన్న పిల్లాడికి ఫ్యామిలీ మ్యాన్ కి సరిపోయింది నత్తగుల్లతో వేట చేస్తున్నాడు నత్తగుల్లలు గాలాలు వేసి పడతా ఉన్నాడు చూసారు బాబా సూపర్ ఉంది 4 నెలల పడుతుంది చూడండి వచ్చింది బోట్ మార్కెట్ వచ్చింది అవును నీరు వాటర్ కూల్ డ్రింక్స్ లేస్ స్నాక్స్ అన్ని బోట్లే ఉంది నీకు కావాలంటే తీసుకోండి మళ్ళీ కింద పోయింట ఫిష్ ఉంది ఫిష్ ఉంది ఆడపక్క ఫిష్ రోస్ట్ బోట్ వాళ్ళ కర్ణాటక బోట్ మార్కెట్ ఆయన వస్తాడు నీకు షెడ్యూల్ కదా నాతో పాటు రానా నాతో పాటు వస్తాను தெரியல கேஸ் ஓடிட்டு இருக்கு பார்த்து சொல்றேன் இப்ப நான் சொல்றேன் இப்ப ஒரு ரவுண்ட் போயிட்டு வந்தீங்க మైకా తీసుకోండి అన్న తమిళ్లో చెప్తాడు మనం తెలుగులో పేసాం అన్ని బోట్ చూడాలా మన బోట్కి మా అది తీసుకుపోయి ఏందో పెద్దగానే ప్లాన్ చేసాడు అన్ని బోట్లు చూడాలంట మమ్మల్ని పడితే డిసెంబర్ లో ఆగస్ట్ లోనా ఆగస్ట్ లో అటు రావాలంట మా ఈ కొండలన్నీ నిండిపోతాయి అంట ఈ కావేరి నదితో వర్షాలతో నిండిపోయి ఉంటుందంట కలకలగా సూపర్ గా ఉంటుందంట మా వ్యూ మనం నీట్ గా చాలా నీట్ గా ఉంది మావా ప్రశాంతంగా ఆడ ఇదేని తీసుకుపోయింది అదే గృహ అద్దండి మావా దారిలో పోతా ఉంటే మనకి ఒక గృహ కనిపించింది అన్న తీసుకోపోయాడు
ఆ గృహగడగా అది దూరం నుంచి చూస్తూ ఉంటే నీళ్ళల్లో మొత్తం మునిగిపోయింది మావా. పైకి అయితే దారున్నట్టుంది. ఒకసారి తీసుకోపోమన్నాను అన్నని. అన్న అయితే హుషారుగా ఉన్నాడు సింగమలై అన్న. మనం ఎటు పక్కకు పోమంటే అటు పక్కకు పోనిస్తున్నాడే తప్ప ఏమి ఇసుక్కోవటం లే ఏం లే. మనకి దొరికిన వాళ్ళు అయితే కతక్కని మనుషులు దొరికారు మావా. వెళ్ళి ఆ గృహలో ఎట్టుందో చూద్దాం. గృహ కాడ ఆపాడు కతక్కని అన్న. లోపలికి పోయే పని అయితే పో అన్నాడా. సర్లే అని చెప్పి నేనే పోతాలే అన్న, వీళ్ళు భయపడుతున్నారు పిల్లకాయలు అందరూ అని చెప్పేసి లోపలికి పోయాము. చాలా చిన్నదిగా ఉన్నా కానీ ఆ లోపలికి పోయాము. ఎట్టో ఒకటే దూరే మన వాళ్ళందరూ జాగ్రత్తను అంటూ ఉండరు. ఆ గృహలో ఇది లోపల ఇంకా ఉంది మా వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు టాటా చెప్తున్నారు మనకు వాళ్ళు. మొహం మీద దడితే వాళ్ళకి పైకే చాలా పెద్ద గృహము. ఇంకా కింద అయితే ఒక తాడి చెట్టు అంత లోపలికి పోయి ఉంటుంది అంట. పెద్ద గృహ అంట అది. బాగుంది మా వీళ్ళు చేపలు ఈడ పడతారంట. సర్లే మనకి దేనికి కానీ మనం బయటికి మన పడవలోకి వెళ్ళిపోదాం. సింగమలై అన్న పడవ దగ్గరికి రంపించాడా. ఎట్టెక్కన మొత్తం గృహ చూపించే వాళ్ళందరికీ వీడియోలో కానీ తీసాము నీట్గా. తీసా మనోడికి ఫోన్ ఇచ్చా. మళ్ళీ దాంట్లోనే దూరం వచ్చేసా గట్టక్కంట. మొత్తం ఈ టూర్ మొత్తం చాలా ఎంజాయ్గా సాగింది మావా. మీరు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మార్నింగ్ పొద్దున్నే వచ్చారు మావా. ఇక్కడ జనాభా కాస్త తక్కువ ఉంటారు. మధ్యాహ్నం అట్టయితే కితగా ఉంటుంది మావా. ఇప్పుడు వచ్చిన ఈ వ్యూ మాత్రం సూపర్గా ఉంది మావా. అన్న అయితే సింగమలై అన్న మనకి అంతా వివరిస్తూ పోయాడు. వీరప్పను ఉండే స్థలం, వీరప్పను ఎక్కడ పుట్టాడు అదంతా చెప్తా ఉన్నాడు. ఈ అడవికే గాడ్ ఫాదర్ మావా ఈ వీరప్పన్ అంటే. అయితే ఇటు పక్క గిరిజన ప్రాంతాల్లో అందరూ అతన్ని ఒక దేవుళ్ళ భావిస్తూ ఉంటారు. బయట ప్రాంతానికే వీరప్పన్ ఒక విలను. వీళ్ళకి మొత్తం మంచి చేశారు. వీళ్ళని బాగా మంచి చేసేవాడంట. వద్దామావా మనతో పాటు ఇంకో బ్యాచ్ కానీ పోతా ఉంది పడవలు రమ్మంట. అక్కడికి పోవాలి మావా. అది ఇసుక కనపడుతుంది చూసారా దూరంగా కొండల ముందర. అది మనకి పాయింట్ అన్నమాట. ఇటుపక్క వచ్చేసి తమిళనాడు, ఇటుపక్క వచ్చేసి కర్ణాటక మావా. అయితే సూపర్గా ఉంది మావా ఇక్కడ ప్లేస్ మట్టుకు. అన్నోళ్ళు మనకి ఎప్పుడైనా వచ్చినప్పుడు డైరెక్ట్ మనకి కాంటాక్ట్ కావండి. మిమ్మల్ని నేను మీకు మంచిగా ఇంకా ఎక్కువసేపు తిప్పుతాం. చాలా చెప్పాడు. అయినా కానీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మేము తిరిగామన్నమాట. అన్న నీట్గా ఏం ఓపికతో తిప్పాడు మమ్మల్ని. మనమైతే ఇప్పుడు ఐలాండ్కి అయితే పోతున్నాం మావా. ఐలాండ్ వచ్చేసి అదో చూసారా లోకల్ వాళ్ళు పడవలు ఎట్ట దోలుకుంటా పోతున్నారు చేపలు పట్టుకొని. చేపలు అయితే దండిగా ఉన్నాయి మా వాళ్ళు పడవలు. జమ్మని పోతా ఉన్నారు కర్ణాటక వాళ్ళు అంట వాళ్ళు. ఈ దిగుని పోయే నీళ్ళన్నీ కర్ణాటకకి పోతాయంట మావా. అట్టా చూసారా ఐలాండ్ వచ్చేసింది. ఆ ఇసుక తిప్ప మాటల్లోనే జమ్మని పోనిచ్చాడు మావా. సింగమలై అన్న ఎన్టీఆర్ లాగా డీల్ చేస్తూ ఉన్నాడు అన్న. లుంగి లోపల డైర్ కట్టుకొని పైన కండువా వేసుకొని ఉన్నాడు. ఎర్ర టవలు అద్దండి మా వాడు కనపడుతుంది చూసారా. అక్కడ అంట వీరప్పను ఉన్నింది. వీరప్పను ఊరు అంట అది. అక్కడే పుట్టి పెరిగిందంట వీరప్పను. అక్కడి నుంచి అడవికే కింగ్ అయ్యాడు ఆయన. ఇటుపక్క మంచి టాకే ఉంది మా వీరప్పన్ మీద. అప్పుడప్పుడు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకి మంచి నాయకుడిలాగా ఉన్నాడు వీరప్పను. ఏం చేసినా కానీ వాళ్ళకి బాగా జరిపించేవాళ్ళు. వెళ్ళి చేపలు పట్టుకొని ఈ పడవకి వచ్చిన దానికి ఒక పడవకి వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారంట. మామూలుగా 4 మనుషులకి 1500 తీసుకున్నారు. మేము 5 మంది ఉన్నారు కాబట్టి 3000 తీసుకున్నారు. ఈ పడవలో ఈయనకు వచ్చేసి 2000 మిగలద్దు అన్నమాట. మనకి ఇంకా ఎక్స్ట్రా టైం ఉంది కాబట్టి ఎక్కువ తిరగవచ్చు మనం. అయినా మొత్తం చుట్టూరు తిరిగాము. కథక్కని మనకి ఆయన కర్ణాటక బార్డర్ మొత్తం నీట్గా చూపించాడు. ఎటుపోతే ఏమొస్తుంది, ఎటుపోతే వస్తుంది.
వీళ్ళు కర్ణాటక పోయి ఏమేమి తెచ్చుకుంటారు, ఏమైనా స్మగ్లింగ్ చేసే పని అయితే చేస్తారా అని చెప్పి మొత్తం కనుక్కున్నాము. ఇక్కడ స్మగ్లింగ్ ఏం లేదంట. ఇంతకుముందు వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగే చేసేవాళ్ళంట. గవర్నమెంట్ వీళ్ళకి ఉపాధినిచ్చి ఆ పనిలో స్మగ్లింగ్ చేయకూడదని చెప్పేసరికి వీళ్ళందరూ స్మగ్లింగ్ వదిలేసి ఇదే వృత్తిగా ఉంచుకొని యాత్రికులను నీట్గా తిప్పి దీంట్లోనే సంపాదించుకుంటూ పొట్టగుట్టికి చూసుకుంటా ఉంటారన్నమాట. పడవ మళ్ళీ తిప్పాడు గర్రంట, సమ్మని తిప్పి ఆపండ్రో అరస్తా ఉన్నాడు. వంశీ గోడైతే ఓడికే తిక్కనమ్మడ్డాడు నీట్గా. సరే అని చెప్పేసి లోకల్ పాలిటిక్స్లో తిరుగుతూ ఉంటాడు. జగన్ అన్న మాత్రం పథకాలు గిదకాలు ఇస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ మడ్డ అని తిరుగుతూ ఉంటాడు మడ్డగోడు. సరే అవన్నీ మనకి దేనికిలే కానీ మనకైతే వచ్చేసింది మన దింపేసాడు కథక్కన ఐలాండ్లో. ఇక్కడ మనం స్నానం చేయొచ్చు, మునగొచ్చు అంట. ఇక్కడ మనిషి మునిగిపోయేంత లోతు ఉండదు, అటు పక్క వెళ్ళి మునగొచ్చు మీరు నీట్గానే. సరిగ్గా మనం ఈ ఇసుక దిబ్బ పైకి ఎక్కాం ఐలాండ్ని చూద్దామని చెప్పేసి అందరం మాట్లాడుకుంటే తమాషగా హ్యాపీగా ఉంది ఇట్ట తిరుగుతూ ఉంటే. ఈ ఇసుక దిబ్బ ఎక్కాలంటేనే తిని చుట్టూరు చూసారు అది కనిపించేదంతా కర్ణాటక బార్డర్ అన్నమాట. ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్నాం, అటుపక్క కావేరీ నదికి అటుపక్క పోతే కర్ణాటక అన్నమాట. ఈ ఐలాండ్ ఎక్కాము కష్టపడి పైకి. వ్యూ చూశారు అడవిలో. ఇక్కడ మనకి సాములు పరిచయం అవ్వరు కదా ఇక్కడ వాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే ఈసారి వచ్చేటప్పుడు డైరెక్ట్ ఒగ్నికల్కే వచ్చేయండి, ఒగ్నికల్ వాటర్ ఫాల్స్కే వచ్చేయండి, మమ్మల్ని అడవిలోకి తీసుకోపోతారంట అడవిలో మనకి ఏది కావాలంటే అది దొరకద్ది, ఏదైనా తెచ్చిస్తారంట వాళ్ళు. ఒక క్యాంపింగ్ వేసేసి ఒక గుడారం వేసేసి మమ్మల్ని ఉంచి ఒళ్ళుగాని ఉండి చేపలు పట్టుకొని ఈడే చేపలు పట్టుకొని తిని ఈడే మాంసం దొరికితే ఆ మాంసంని వండుకొని తినడం కొనుక్కొని ఇవన్నీ సెట్ చేస్తానన్నారు. ప్రతిదీ మనకి ఏం కావాలన్నా వాళ్ళు సెట్ చేసి ఇస్తానన్నారు. మనిషికి 5,000 అంట మనం అయితే 5 రోజులు ఉండొచ్చు అంట 5,000కి. సరేలేనా ఈసారి వచ్చినప్పుడు ఆలోచిస్తామని చెప్పి వాళ్ళ నంబర్లు తీసుకున్నాం. చూసారు అడవి ఎంత అందంగా ఉందో. పొద్దున్నే అడవి తన అందాలని చూపించినట్టు ఆ మంచు చూసారా, పెద్ద పెద్ద చెట్లు ఆ మంచుని ఒక బెడ్షీట్ లాగా వేసుకొని ఉన్నట్టుంది. సూపర్గా ఉంది అయితే మొత్తం తిరిగి ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకున్నాం మనం. ఇంత పొద్దున్నే చూసారా, చాలామంది విజిట్ చేయడానికి అయితే వచ్చున్నారు. వ్యూ పాయింట్లు అయితే సూపర్గా ఉండే తప్పకుండా మీరు చూడండి. ఇటు పక్క వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి మరీ చూడండి, ఇంకా బాగుంటుంది. కథక్కనే ఉంది మొత్తం. అమ్మ డబ్బులు పోతే పోయిదే కానీ ఇలాంటి ప్రదేశాలు తిరిగితే కదా ఉండేదే. చాలా మోగిలీలు ఉంటారు అడవి మొత్తం. వీరప్పను ఇక్కడే స్మగ్లింగ్లు ఏనుగు దంతాలు అవన్నీ డీల్ చేసేవాడు. ఇప్పుడు ఎవరు లేరంట మనం మునిగే ప్లేస్ వచ్చేసింది. అక్కడ కనపడుతున్నాయి చూసారు నీళ్ళు, అక్కడ ఎక్కడైనా మనం మునుక్కోవచ్చంట. ఇక్కడ చాలా మంది కానీ మునగతా ఉన్నారు. కాస్త దగ్గరికి వెళ్ళి చూద్దాం. దాంట్లో జనాభా మొత్తం మునగతా. ఇప్పుడు వంశీగడ అడ్డం వచ్చేస్తూ ఉన్నాడు మోగులి. దాంట్లో మునగడానికి అయితే పోతా ఉంటాం గమ్మంట మనం. ఇద్దరా ఫోన్ పట్టుకో అని చెప్పేసి పందెం పెట్టుకున్నారు వాళ్ళు, నేను దూకుతానో లేదా అని. నా కొడుకులకి తెలియదు కదా మనం దూకేదా, అందుకే పందెం పెట్టారు. సర్లే అని చెప్పి దూకేసా అని. లోతేవ లేదు రండిరా దూకేండి రా అంటే వాళ్ళు కానీ ఇంట్లో తర్వాత వచ్చేసారు. కాసేపుకి బాగా మునిగామన్నమాట. దుమ్ము లేపుకుంటా ప్రశాంతంగా మొత్తం ఎంత పైనుంచి ఉంది చూడండి. మన బాబు కూడా చూడు ఎట్లా పోతాను.
మేలని దూకాడు ఆటలే కట్ట మీద కూర్చొని ఎవరైనా దిగితే కదా లోతుంటుందో తెలిసేది పుష్ప పుష్ప అనుకుంటాడు ఏయ్ రా వాళ్ళే ఓడి ఫోన్ కాల్ लिया है से भी हल्का उतार వచ్చే దగ్గర ఓడి ఈత కొట్టేస్తున్నాడు దబ 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 అని కొట్టి ఓడు మనకి బళ్ళో నుంచి ఫ్రెండ్ మావా మొత్తం మునిగిన తర్వాత వెళ్ళేటప్పుడు చేపలు గడ ఆపామన్నమాట ఇక్కడ పైలట్లు గండి నత్తిలి బొమ్మడాయిలు ప్రతి రకం చేప ఉంది మావా ఈడే కావేరి నది పక్కనే కట్ట మీద అమ్మేస్తూ ఉన్నారు నీట్గా మా కడిగి గిడిగి ఆడే మసాలా ఇచ్చేసి మనం నీళ్ళల్లో తినేటట్టు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఒక 5 పీసులు వచ్చేసి 100 రూపాయలు మామ మేము నత్తిలి కట్ల అవన్నీ తీసుకున్నాము మంచిగా రోస్ట్ చేసి ఇచ్చేసింది అక్క అద్దండి నత్తిలి అయితే ఫ్రై అయిపోయింది పైన పొడి వెళ్ళి ఆనియన్ వేసి ఇచ్చేసింది అక్క దుమ్ము లేపేసామన్నమాట చూసారా మనం ఆర్డర్ ఇచ్చిన చేప కానీ కాలుతా ఉంది బాండోలీలో తీసుకొని మనం అందరం పడవలో కూర్చొని తిన్నామన్నమాట నీట్గా అక్కతో మాట్లాడుతూ ఉన్న వ్యాపారం 5 పీసులు ఎందాక 6 పీసులు వేయమంటే వేయనంది తర్వాత వేసింది 6 ప్లేస్లు వేసింది ఫోన్పే కానీ ఇక్కడ ఫోన్పే కానీ ఉంది మా తప్పకుండా మీరు కంపల్సరీ ఇక్కడ మాత్రం టేస్ట్ చూడండి ఫ్రెష్ చేప అప్పటికప్పుడే పట్టి అక్కడే కోసి నీట్గా నీళ్ళల్లోనే కడిగి మనం చేపకు తగిలిచ్చేస్తూ ఉన్నారు మా అమ్మకి చేప అయితే తినేసాం తీసుకుంటా ఉన్నాం ముందర తీసుకొని అక్క కథక్కని పేపర్లో వేసి ఇచ్చింది చూసారా కట్ల చేప ఫుల్ రోస్ట్ అయిపోయి ఉంది కట్టక్కని ఎర్రగా కారం ఎక్కువ వేసేస్తున్నట్టున్నారు కారం రంగు ఏదెట్టన్నా కానీ మనం తినేసేదేమో మనకి చేప వాసన తగలాలి కానీ ఆడున్నా ఆగిపోయేది దమో మొత్తం పూర్తి చేసుకుని వచ్చాం మసాజ్ గాడికి ఫైనల్లో మసాజ్ అన్నమాట ఇల్లు బాడీ మసాజ్ మొత్తం వచ్చేసి 1500 మా ఓన్లీ తల నుంచి ఈపు వరకు నడుము దగ్గర అయితే 600 తల అంత వరకు అయితే 300 మా ఇది ఆడ దొరకదంట ఈ మసాజ్ సర్లే అని చెప్పేసి వచ్చేసాం ఎట్టో వచ్చేసాం కాబట్టి 5 మంది ఫుల్ బాడీ మసాజ్ నేను అంటే వీడియో తీస్తా ఉన్నా నేను కానీ చెప్పించుకున్నామా కొన్ని వీడియోస్కి వాయిస్ రాలేదు అందుకని వాయిస్ ఇస్తాను చెప్తా ఉన్నా బాడీ మసాజ్ దుమ్ము లేపేసాను నరంగాడ ఎక్కడెక్కడ నరాలన్నీ రీఫెక్ట్ చేసాడు ఎక్కడెక్కడ మెక్కలన్నీ తీర్చి బాడీ మొత్తం కూల్ చేసేసాడు బాగా ఎంత వేడంటే కళ్ళల్లో ఆయిల్ ఎంత పోస్తున్నట్టే వస్తానే ఉన్నాడు మనం కానీ కాస్త పై వరకు వీడియోలో అయితే చూపించాము మొత్తం ఇక్కడ మామూలుగా డైల్ మీద ఉంది కదా చిన్న డైర్ లోపల కట్టనే చూపిస్తా ఉన్నాము అందుకని మనం ఆ వీడియోని అవాయిడ్ చేసాం నీట్గా దుమ్ము లేపేస్తున్నారు మీరు కానీ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి ఇంకో మంచి లేదన్నా जा बदला लेगा जा भाई जा उठा ला भाई तो काट दो वीडियो काट डाल दो बदला दल बे अंदर के अदे गुर्तुंटेది కానీ అంటే ఉండా తీసేసి 6 నిమిషాలు ఏ क्या उठा नहीं बैठ के चलना जरा अभी जाएंगे तो हाँ जा बाबू బాబు చూడండి ఎట్టున్నాడో సిర్ లాగవచ్చు బాడీ సోపి కింద కదా हां 500
हाँ बाड़ी सब भी करा ले घर भी जाए बात देना तुम्हें पैसे हो सब भी 1000 रुपए देना 1000 रुपए दे వద్దానా నో నో బాడీ మసాజ్ అంత పోడు ఫుల్ అంట పోడు నేను అందరిని అడిగా అదే వాళ్ళు అన్న అడిగా వద్దన్నాడు ఇప్పుడు కావాలన్నాడు చేసేయి నన్ను ఏం చేయమంటావు ఇంకా उन्हें मारते करा ले नन्नु चाहिए तो बिल्कुल बिल्कुल भी 2 मारा कुछ नीचे गिर के सका है ना रे चिन्ना कोट उन्हें करते नहीं क्या हुआ भाई क्या बात कर रहे हैं करा ले तो करा ले रे कहीं బాడీ మనకు 450 మాకు డబ్బులు లేవు 450 నేను ఫస్ట్ చెప్పా ఇంతమంది ఉన్నారు 650 తగ్గిపోరా అక్కడ 3000 తీసుకున్నారు ఇక్కడ యాని చేస్తాను డబ్బులు అవును ఓకే 450 5 మందికి 5 తగ్గించుకోలేరా ఒకరంటే సరే అనుకోవచ్చు టిప్ అంటే మా ఖర్చులు కావాలా మాకు నెయ్యి కావాలా మేము పోవాలి కదా మళ్ళా 450 తీసుకో అందరికి ఓకే ఓకే సరేనా నువ్వు వచ్చి డీల్ చేస్తాను अवल पैसे डाला लेना मैं रे मुझे अभी फोन दे फोन मत मेरा फोन बैग में डाल माइक आओ अरे बोतल है हाथ से आता है ये बाड़ी करा आता है